నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు తనిష్క గారు? చాలా బాగున్నాం. తనిష్క గారు, మీరు జాతకం చెప్పటం లైవ్‌లో నా జాతకమే చెప్పటం ద్వారా అవునండి. మనం అన్నాం కూడా, ఎవరైతే మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు కమెంట్ రూపంలో పెట్టండి అని చెప్పడం జరిగింది. చాలా కమెంట్స్ వచ్చాయి. అవును. అందులో చాలా కమెంట్స్‌లో వాళ్ళు మిస్ అయింది ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ మిస్ అయ్యారు. అయ్యో! కొంతమందేమో మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. వాళ్ళని ఒక సెట్ ఆఫ్ పీపుల్‌ని మనం గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఎట్లా ప్రిడిక్షన్స్ అందించొచ్చు అనేది ఒకసారి ఆలోచిద్దాము. సరే అమ్మా. ఇప్పుడు కొంతమందేమో ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టారు. ఓకే. సో ఒక ముగ్గురినైతే ఇవాళ మనము లైవ్‌లో చెప్దాము. ఓకే. వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ కోసమనే కాదు, అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు. ఇప్పుడు సృజని అని ఒక ఆవిడ కమెంట్ చూస్తే బాధ అనిపించింది. నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది. అయ్యో! నా వల్ల కావట్లేదు, ఈ కష్టాలను భరించలేకపోతున్నాను. సో ఇట్లాంటి కష్టాలు చాలా మందికి ఉంటాయి. కొంతమంది అవును. చెప్పుకోవచ్చు, చెప్పుకోలేకపోవచ్చు. కరెక్ట్. వాళ్ళు అసలు ఏం చేయొచ్చు అనేది మన ఎండింగ్ లో ఒకసారి చెప్తాం. సరే. అంటే అందరికి యూజ్ అయ్యేలా కూడా చెప్తాం ఓకే, మేడం. ఎందుకంటే తప్పకుండా. సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. నిజంగా. అవును. ఎంతో మందులు అసలు చెప్తున్నాం. ఇప్పుడు ఆమె చనిపోయేంత స్టేజ్‌లో అంటే ఆమెకి ఏం ప్రాబ్లమ్ జరుగుతుంది అనేది నేను చెప్తాను. Yeah, yeah. అప్పుడు వాళ్ళకి అర్థమైతది అసలు మనం పెట్టిన కమెంట్స్‌కి అసలు నిజంగానే ఆమె చెప్పింది నిజం. మనకు లైఫ్‌లో ఎన్ని కష్టాలుంది. బట్ ఆమె ఎప్పటిలోంచి, ఏ సంవత్సరంలోంచి బాధపడుతున్నారు అనే విషయం కూడా నేను చెప్తాను. Sure, sure. ఓకేనా? సో మరి మొదలు పెడదామా? ఓకే అమ్మా. ఒక ముగ్గురిని మనం ఆల్రెడీ ఒక ముగ్గురు కమెంట్స్ ని నేను తీసుకోవడం జరిగింది. Okay. వాళ్ళు పర్ఫెక్ట్ గా టైమ్ ఆఫ్ బర్త్ కూడా పెట్టారు. ఈసారి ఈ ఎపిసోడ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా పెట్టండి. మీ పేరు కూడా పెట్టండి. ఓకేనా? దాని తర్వాత ప్రిడిక్షన్స్ అనేది అందించడం జరుగుతుంది. చాలా మంది పాపం పెట్టారు డేట్ ఆఫ్ బర్త్ గా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టట్లేదు. ఒక ఆవిడ కృష్ణ శాంతి అనే ఆవిడ కూడా పెట్టారు. మీరు మీ అబ్బాయి కోసం పెట్టినట్టున్నారండి. సో మీరు ఒక్కసారి మళ్ళీ టైమ్ ఆఫ్ బర్త్ కూడా పెట్టండి. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. ఓకేనా? నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా ఫస్ట్ చెప్పిస్తాను. మీరు మనం భయపడొద్దు. ఏందంటే నాగలక్ష్మి గారిది మీరు నాగలక్ష్మి ఇచ్చారు గారు. కదా. యా. సో అది డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి నేను చెప్తాను. హా. వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏమి ఇచ్చినారు అనేది ఫస్ట్ మనం చూస్తాం. ఎందుకంటే జాతకం ప్రతి ఒక్కరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టి వాళ్ళ లగ్నం ఏంది అట్లా అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరికి 2 hours కి ఒకసారి లగ్నం చేంజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ గా వాళ్ళ ప్లేస్ కూడా ఇవ్వాల్సింది ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ లో పుట్టారని ఇస్తే చాలు. ఇప్పుడు నాగలక్ష్మి గారిది 10th January 1993 ఇచ్చి ఉన్నారు. 7:41 PM ఆమె పుట్టింది. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి విజయవాడ. సరే, ఆమె పుట్టింది వచ్చి ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టి ఉన్నారు. జాతక పరంగా ఆమె పుట్టిన వారం కూడా ఆదివారం పుట్టారు. జాతకంలో కుజుడు వక్రగదిలో ఉన్నాడు. అవి కాకుండా ఆమె చక్రంలో చూసామంటే 93లో పుట్టిన ఆమె కర్కాటక లగ్నము. ఆమె రాశి ప్రకారం చూస్తే కర్కాటక రాశి అంటే లగ్నంలోంచి సెకండ్ హౌస్ అనేటప్పుడు ఏంటంటే పెళ్లి విషయానికి వస్తుంది. కుటుంబ అక్కడ స్థానం అవుతుంది. కుటుంబ స్థానం కదా. అప్పుడు ఏమైతుందంటే ఒకటి పెళ్లి విషయం ఒకరికి చాలా వరకు ఏంటంటే సెకండ్ హౌస్ లో మాంది గ్రహం ఉంటే డిలే అవుతూ ఉంటది, టైం పడుతుంది. అంటే ఎంత మంచి సంబంధాలు వచ్చినా ఏదో ఒక రీజన్ లేకుండా ఆగిపోతూ ఉంటది, ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడ సెకండ్ హౌస్ అనేటప్పుడు ఇంకొక విషయం కూడా చూడాలి. ఒకవేళ అమ్మాయికి పెళ్లి అయి ఉంటే పెళ్లి అయిన రోజులోంచి చాలా సమస్యలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లగ్నానికి సెకండ్ హౌస్ లో కుటుంబం అనే గ్రహం అంటే అది నెగిటివ్ గ్రహం అయ్యి మాంది గ్రహం అయినప్పుడు అలా సమస్యలు. రెండో విషయం కూడా ఈ అమ్మాయికి ఏంటంటే శుక్రుడు కూడా 8లో అస్తమించి ఉన్నాడు. సో అప్పుడు ఏమైతుందంటే అసలు శుక్రుడు కూడా హస్బెండ్ వల్ల ఏమైతుంది సమస్యలు వస్తాయి. కలత్ర కారకుడు కదా శుక్రుడు. అప్పుడు భర్తతోని సమస్య ఉంటుంది. ఒకవేళ అమ్మాయికి అసలు మాక్సిమం లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. అంటే శుక్రుడు ఎప్పుడైనా కానీ 6లో 8లో 12లో ఉంటే సో వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవుతుంది. కానీ మ్యారేజ్ అయినప్పటిలోంచి చాలా సమస్యలు ఎదుర్కొంటారనుంది. ప్రజెంట్ అమ్మాయికి ఏం దశ కూడా జరుగుతుంది అనేది కూడా మనం చూస్తాము. ఎందుకంటే జాతకం అనేది చాలా చాలా అవసరం. అసలు ఒక ప్రాపర్గా మనం చూసామంటే ఆ విషయంలో ఎలా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి చూడండి 2006 శుక్రదశ, అది కూడా 2026 వరకు ఉంటుంది. అంటే 20 years ఉంటుంది శుక్రుడు ఎప్పుడు. ఇందులో ఎవరు శత్రువు అవుతారు అంటే ఇప్పుడు ఈ లగ్నానికి 7th లార్డ్ అనే శని శత్రువు అవుతాడు. అప్పుడు 7th హౌస్ భర్త గురించే భర్త వచ్చేస్తుంది గురించి. కదా. అవును, సో అవును. అక్కడ ఆ సమస్య. బట్ ఈ అమ్మాయికి చాలా ప్రాబ్లం ఎప్పటిలోంచి ఫేస్ చేస్తుంది అంటే ఇక్కడ 2019 మార్చ్. సో ఆ విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది. 2019 మార్చిలోంచి. తర్వాత కూడా వాళ్ళు కమెంట్స్‌లో పెడతారు చూడండి. సో నేను చెప్పింది నిజమా కాదా అనేసి. సో అప్పుడు ఏంది ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంది వివాహ స్థానం.
తర్వాత ఏంటంటే శుక్రుడు అస్సలే బాగలేదు. సో దానివల్ల మానసిక బాధలు. ఇంకొకటి ఏంటంటే కర్కాటక లగ్నానికి ఇక్కడ ఏమైతుందంటే శుక్రుడు ఫోర్త్ లార్డ్ అవుతాడు కాబట్టి సుఖం ఉండదు. హ్మ్. సో భర్తతోనే సమస్య ప్లస్ మ్యారేజ్ అవ్వడం కూడా చాలా టైం పడుతుంది కొన్ని చక్రాలకి ఇలా ఉండడం. ఇప్పుడు ఈమె చేయవలసిన రెమెడీ మాంది గ్రహం గురించి వశీకరణ పూజ. తర్వాత శుక్రుడు బాగాలేదు కదా, శుక్రుడు సంబంధించింది. తర్వాత శని గ్రహం సంబంధించిన పూజ. ఇవి 2 తప్పకుండా చేసుకుంటే మంచిగా ఉంటది ఆమె లైఫ్. ఫినాన్షియల్ గా ఎలా ఉంటుందండి వాళ్ళకి? అస్సలు ధనస్థానం కదా. ఉమ్. రెండోది శుక్రుడు అసలు ఎప్పుడు కానీ ధనానికి ఇంపార్టెంట్ గురు గ్రహం ఒకటి శుక్రుడు. అందులో శుక్రుడు అంటేనే చెప్పాల్సిన అవసరమే లేదు, డబ్బుల గురించి చాలా ఇంపార్టెంట్ తను. అయితే ఆయననే 8లో అస్తమించి ఉన్నాడు కదా. అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అక్కడ నుంచి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తుంది. అయితే శుక్ర దశ కూడా బాగలేదు. సో ఆ లగ్నానికి కూడా అంత ఏం మంచి పొజిషన్లో లేదు ఆయన. అవి కాకుండా ఏంటంటే ఇక్కడ 10th హౌస్ ఎవరు కుజుడు, ఆయన వగ్రం అయిపోయాడు కదా. సో అప్పుడు ఏంది రెగ్యులర్ ఇన్కమ్ సంబంధించిన విషయంలో కూడా సమస్యలు ఉంటుంది ఆమెకు. నెక్స్ట్ వచ్చేటటువంటి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు 2026 వరకు ఈ దశ. తర్వాత వచ్చేది ఒక 6 years అట్లనే మాంది దశనే వస్తుంది. మాంది ఎవరు సూర్యుడు, అంటే కర్కాటక లగ్నానికి సెకండ్ లార్డ్ మాంది గ్రహం అవుతాడు. ఆయన సూర్యుడు కాబట్టి ఆయనది వచ్చి ఒక 2032 వరకు ఉంది. 2026 లోంచి 2032 మే వరకు ఉంది. బట్ ఈ 6 years లో కూడా తన లైఫ్ ఎలా ఉందంటే అసలు చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే జనరల్ గానే కుటుంబ స్థానం, ధనస్థానం ఇవన్నీ ఈ 2 విషయం వల్ల సమస్యలు ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమైతుంది 2026లో మాంది దశనే వచ్చినప్పుడు తప్పకుండా చాలా పవర్ఫుల్ పూజ చేసుకోవాలి. అప్పుడు మరి ఇంకా 2026 తర్వాత ఒక 3 years లో వస్తుంది. కానీ ఆల్రెడీ 19 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఇదైతే నిజమని వాళ్ళే చెప్తారు. నిత్యం ఏ దైవారాధన వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకి వచ్చి శుక్రుడు అనేటప్పుడు దానికి అధిదేవత అమ్మవారు అంటే లక్ష్మీదేవి. ఇప్పుడు శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి అనేటప్పుడు శుక్రవారం రోజులో ఉదయం 6 నుంచి 7 వరకు శుక్రహోర ఉంటుంది. నార్మల్ గానే శుక్రుడికి రోజు 3 hours టైం ఉంటుంది హోరా టైమింగ్స్ ని. మరి ఆ టైమింగ్ లో చేసుకోవచ్చము. తర్వాత ఏంటంటే శని గ్రహం ఉంది. శని వచ్చి ఏంటంటే శత్రువు అవుతాడని చెప్పాను కదా, స్ట్రాంగ్ గా 7th పొజిషన్ లోనే ఉన్నాడు మకరంలో. అప్పుడు శనికి అధిదేవత ఏంటంటే భైరవ స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి. ఈ 2 సంబంధించిన ఈ 2 అంటే ఈ గ్రహానికి అది దేవతలు కాబట్టి సో వాళ్ళ పూజలు కూడా చేసుకోవచ్చు. మాంది అనేటప్పుడు వరకు తప్పకుండా వశీకరణం చేసుకోవాలి. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళకి అక్కడ నుంచి నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి అమ్మాయికి మ్యారేజ్ కాలేదు అంటే ఇక్కడ శుక్రుడికి సంబంధించిన రెమెడీ శనికి సంబంధించింది చేసేస్తే అయిపోతుంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత తప్పకుండా మాంది గ్రహానికి చేసుకుంటేనే బాగా అవుతారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. ఏం కంగారు పడద్దు. మనకి అమ్మవారి ఆరాధన మీరు ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది అని చెప్తున్నారు కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఈ వశీకరణ పూజ ఏంటి అనే కన్ఫ్యూజన్ వస్తుంది. అవును. ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు 1 power లో నేను చెప్పాను కదా సూర్యుడు మాంది గ్రహం చెప్పాను. సరే ఇప్పుడు మేము స్టార్టింగ్ ఇప్పుడు 2019 నుంచి టైం బాగాలేదని కూడా చెప్పాను. బట్ అలానే సూర్యుడు మాంది గ్రహం అయినప్పుడు వీళ్ళు ఒకవేళ ఏదైనా ఒక ప్రాపర్టీ ఈ 1 power లో కొని ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫ్లాట్ 307 అనుకోండి, అప్పుడు 1 వస్తుంది. అలాంటి ఒక ప్రాపర్టీ 1 power లో ఏదైనా కొని ఉంటాను, లేదు నార్మల్ గా కాళ్ళు ఇప్పుడు వచ్చి ఇండిపెండెంట్ హౌస్ అయితే ప్లాట్ నెంబర్ 28 అనుకోండి 1 వస్తుంది. సో అట్లా హౌస్ ఏమైనా కొనుక్కుంటూ కూడా నెగిటివ్ అనేది వాళ్ళకి అక్కడ నుంచి వచ్చేస్తుంది. 1 పనికిరాదు అసలు. చాలా వరకు ఏంటంటే అందరూ 1, 9 అంతా లక్కీ నెంబర్ అంటారు. సో మేజర్ గా ఈ 1 అస్సలు ఏమకు పడదు. సో ఇది కొంచెం చూసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే జాతకం చూస్తారు కొంతమంది, వాస్తు 100% ఉంది చాలా బాగుంది కదా అని కొనుక్కుంటారు. బట్ అక్కడ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు. అంటే 1 సెట్ అవ్వదు వీళ్ళకి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాల్సి. రైట్. ఇంకా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మేడంకి కాల్ చేయొచ్చు. కాల్ చేయలేని పక్షంలో మీరు అమ్మవారి ఆరాధన చేసుకోండి, ధైర్యంగా ఉండండి. రైట్ అండి. ఇంకొకరి కూడా మనం తీసుకున్నాము. ఓకే అమ్మా, చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అయితే ఇంకొకరిది యాక్చువల్గా వేరే వాళ్ళది చూసామంటే 10th November 1984 ఇచ్చారు, 7:25 AM ఇచ్చారు. సో వీళ్ళు కూడా ఎక్కడ పుట్టారు ఏంది అనేది కూడా చెప్తాను. కాకినాడ. ఆమె నేమ్ వచ్చి దుర్గా అని ఇచ్చారు. దుర్గా. సో వీళ్ళు వచ్చి పుట్టింది వారం వచ్చి శనివారం రోజు పుట్టారు. కృతిగా నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. జాతక పరంగా చూసామంటే అసలు కృతిగా నక్షత్రం 4వ పాదం 10th November 1984 7:25 AM. సో ప్లేస్ ఆఫ్ బర్త్ కాకినాడ. సో ఇక్కడ వీళ్ళ జాతక చక్రం ఎలా ఉంది ఏంది అనేది మనం చూస్తాము. అందులో చూస్తామంటే వీళ్ళ చక్రం వచ్చి వృషభ రాశి, బట్ లగ్నం వచ్చి వృశ్చిక లగ్నము. ఇక్కడ జాతకంలో కుటుంబ స్థానంలో గురు శుక్రుడు, అంటే గురుని శుక్రుడిని శత్రువులు అనమాట.
వీళ్ళకి కామన్ గానే పుత్ర దోషం ఒకటి ఉంటుంది. అవి కాకుండా జాతకంలో లగ్నం వచ్చి నెగెటివ్ గా ఉంది. లగ్నం నెగెటివ్ గా అంటే వాళ్ళకి ప్రతి పనులు ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. Hmm. అవి కాకుండా ఎప్పుడు కానీ లగ్నాధిపతి వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు, సిక్స్త్ లార్డ్ కూడా కుజుడు అయినప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంది. వాళ్ళకి అసలు చాలా అంటే చాలా సమస్యలు అసలు చెప్పాలంటే ఇంత ముందుగా వాళ్ళకి 2002లోంచే రాగు దశ జరుగుతా ఉండింది 2020 వరకు. బట్ అక్కడ నెగెటివ్ అనేది ఎక్కువైపోతుంది. ఇందులో 2019 ఫిబ్రవరిలోంచి అస్సలే బాగాలేదు వీళ్ళకి. సో ఎందుకు రాగులో కుజుడు అంతర్దశలోంచి అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారంటే కుజుడుదా మాంది గ్రహం వీళ్ళకి. అందుకని అవి కాకుండా ఈ రాగులో ఏమైతుందంటే లగ్నం వీక్ అయిపోతుంది. లగ్నం అనేటప్పుడు ఎవరు వృశ్చిక లగ్నానికి అధిపతి ఇక్కడ కుజుడు. అవి కాకుండా సెవెంత్ లో ఉన్న రాగు దశ జరుగుతూ ఉంది. యాక్చువల్గా రాగు దశలోంచి ఆరోగ్య సమస్యలు ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఏంటంటే ప్రతి పనులు ఫెయిల్యూర్ అవుతుంది. అవి కాకుండా అసలు మానసిక బాధలో ఎందుకు ఉన్నామో చనిపోయేంత స్టేజ్ కూడా వెళ్ళిపోతారు లగ్నం నెగిటివ్ అయిపోతే. సో అదొక ప్రాబ్లం ఇక్కడ లగ్న దోషంగా ఉంది. అందులో ఎక్కువ సమస్యలు 2019 చెప్పాను. కానీ రాగు దశ స్టార్టింగ్ లో కూడా ఒక 3 ఇయర్స్ అస్సలు బాగలేదు వాళ్ళకి. సో ఇప్పుడు రీసెంట్ గా అంటే ఇప్పుడు నడుస్తున్న దశ అని చూస్తే 2020లోంచి వీళ్ళకి ఏమైందంటే గురు మహాదశ. బట్ గురు దశ అనేటప్పుడు ఇది 16 సంవత్సరాలు ఉంటుంది. కానీ గురువు వచ్చి వృశ్చిక లగ్నానికి సెకండ్ హౌస్ లోనే ఉన్నాడు. బట్ ఆయన సుయస్థానం అంటే దానికి అసలు ధనురాశికి అధిపతి అంటే గురు గ్రహం. అందులో ఉన్న ఇక్కడ శుక్రుడితో కలిసి ఉన్నాడు. శుక్రుడు ఎవరు అస్సలు ఈయనకు అస్సలే పడు పరమ శత్రు. ఆయన అశిర గురు, ఈయన దేవగురు. వీళ్ళిద్దరికి అస్సలు కలిసి రావు. బట్ ఉండేది ఇక్కడ కుటుంబ స్థానంలో. రోజు సమస్యలు. ఈ లాస్ట్ 3 ఇయర్స్ లో ఏమైతుందంటే పుత్ర దోషం ఒకటి ఉంటుంది. పిల్లల వల్ల బాధపడతారు. రెండోది ఏంటంటే సెవెంత్ హౌస్ ఇక్కడ ప్రెసెంట్ ఈ దశలో అంటే గురు మహాదశలో శుక్రుడు శత్రువు అవుతాడు. శుక్రుడు అంటే ఏంటంటే భర్త గురించి ఉన్న విషయం. అప్పుడు ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ మరి ఎక్కువ అవుతుంది ఏంటంటే 2020లోంచి. సో పుత్రదోషం పిల్లల వల్ల బాధపడతారు, భర్త వల్ల కూడా సమస్య ఉంటుంది. సో ఇది వచ్చి 16 సంవత్సరాలు 20లోంచి 2036 మార్చి వరకు ఉంది మా. సో 16 సంవత్సరాలు గురుదశ. సో కొంచెం సమస్యలు ఎక్కువనే ఉంటుంది. అవి కాకుండా వృశ్చిక లగ్నానికి ఇక్కడ గురు దశలో సూర్యుడు శత్రువు అవుతాడు. అంటే మనం ఒక విషయం చెప్పాము, శుక్రుడిని సూర్యుడిని ఈ పర్టికులర్ దశలో మంచోళ్ళు కాదు. ఏది గురు మహాదశలో. అప్పుడు ఏమైతుందంటే గురు దశ ఒకరికి జరుగుతుందంటే ఇక్కడ జాతక పరంగా భర్తకు తండ్రికి సమస్య ఉంటుంది. శుక్రుడు అంటే భర్త గురించి ఉన్నది, సూర్యుడు అంటే తండ్రి గురించి ఉండేది. ఇంకొక విషయం మనం చూడాలి, ఈమెకు 10th లార్డ్ అవుతాడు సూర్యుడు. అప్పుడు 10th అంటే ఇన్కమ్ అనేది సరిగా ఉండదు. అదిదా ఇక్కడ ప్రాబ్లం ఆమె. మరి ఏం చేసుకోవాల్సి ఉంటుంది? సో ఇప్పుడు వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూస్తే ఇప్పుడు ఈ గురు మహాదశ రీతిగా చేయవలసిన పూజ కాబట్టి ఎవరన్నా పెద్దవాళ్ళు గురు స్థానంలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి బ్లెస్సింగ్స్ పొందవచ్చేమో. రెగ్యులర్ గా వాళ్ళకి ఏమన్నా దానాలు కూడా ఇవ్వచ్చు. అది కూడా మంచిదే. సో బిజినెస్ చేయాలంటే కొంచెం ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ సరిగా ఉండదు. ఈ టైమింగ్ లో బిజినెస్ ప్లాన్ అంతా మంచిది కాదు వాళ్ళకి. ఓకే. సో నెగిటివ్ నంబర్ వీళ్ళకి 948 వీళ్ళ నెంబర్ అంటే 948 అస్సలు సెట్ అవ్వదు. ఇది వచ్చి నెగిటివ్ గా ఉంటుంది. ఓకే. సో ఇదైతే మనం చూసుకోవాలి. ఫ్యూచర్ అయితే బాగుంటుందండి. అంటే గురు దశలో వాళ్ళు మ్యారిటల్ లైఫ్ బాగాలేదు. 2036 వరకు ఉంది. సో కొంచెం ఈ దశ రీతిగా కొంచెం మంచిగా పూజలు ఫాలో అవ్వతే మంచిగా ఉంటుంది. ఒకటి సూర్యగ్రహం శుక్రుడు 2 బాగాలని చెప్పాం కదా, ఈ రెండిటికి కూడా రెమెడీ ఫాలో అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఖచ్చితంగా వీటి నుంచి బయటపడిపోవచ్చు. అవునమ్మా. రైట్.